ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. అయితే మణిపూర్లో నిన్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొన్నారు షర్మిల. ఆ తర్వాత ఖర్గే తనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక అధిష్టానం ఆదేశాల మేరకే గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ పదవిని షర్మిల అతిరోహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే బ్రేకింగ్ చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. ఇక నిన్నటి వరకు కూడా ఏపీకి కేవలం షర్మిల వెళ్తారన్న ఒక వార్త ప్రచారంలో ఉంది తప్ప ఇది యొక్క వార్తతోని పూర్తిగా కూడా దానికి సంబంధించి తెరపడినట్టయింది. ఇక గిడుగు రుద్రరాజు రాజీనామా తర్వాత రేపటి నుంచి ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల వివరించబోతున్నారు. రైట్, ఇది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా ఉంది. ఇక గిడుగు రుద్రరాజు కూడా అధిష్టానం నిర్ణయం మేరకి రాజీనామా చేశారు. ఇక పదవిని షర్మిల అధిరోహించబోతున్నారు. ఇక రేపటి నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల తనదైన శైలిలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇక ఒక ప్రతిపక్ష పార్టీగా రేపటి నుంచి జగన్ తన సొంత అన్న జగన్ ని కూడా తను విభేదించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా వైఎస్ఆర్సీపీ పాలసీల విషయంలో కావచ్చు, తన యొక్క నిర్ణయాల మేరకు కూడా షర్మిల విభేదించబోతున్నారు. ఒక రకంగా ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల ఒక సంచలనంగా చూడాలి. కొంతకాలంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిల ఇక పీసీసీ చీఫ్గా నియమించబడ్డ తర్వాత వెంటనే తను రాజకీయాల్లోకి ఏపీ నుంచి చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించబోతున్న ఒక వార్త వినిపిస్తున్నాయి. ఇంకా ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటన వెలువడలేదు, కానీ డెఫినెట్గా ఆ స్థానంలో షర్మిల నియమించే అవకాశం మాత్రం చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. సురేంద్ర, గిడుగు రుద్రరాజు రాజీనామా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం రేపుతోంది. ఎందుకంటే ఆ పదవిని వైఎస్ షర్మిల వరించబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, పూర్తిగా ఇది సంచలన నిర్ణయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ఉన్నారు. నిన్న భారత న్యాయ జోడో యాత్రకు సంబంధించి ఆయన మణిపూర్లో జరిగిన యాత్రలో పాల్గొనడానికి విజయవాడ నుంచి బయలుదేరి ఆయన వెళ్ళిన పరిస్థితి. అయితే నిన్న ఆ యాత్రలో పాల్గొన్న తర్వాత ఈరోజు ఢిల్లీలో తాను అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లయితే తెలిసిన పరిస్థితి. ఎందుకంటే ఖర్గే ఆ న్యాయ జోడో యాత్రకు సంబంధించి షర్మిల కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. అక్కడ ఖర్గే షర్మిలకి అయితే హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పీసీసీ బాధ్యత షర్మిల ఇస్తారని గత కొంతకాలంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని రూట్ అయితే క్లియర్ అయిందని చెప్పొచ్చు. నిన్న జరిగిన సమావేశంలో ఖర్గే షర్మిలకు హామీ ఇవ్వడం 17వ తేదీ లోపే తాను పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి షర్మిల భావిస్తున్నట్టయితే తెలిసింది. దానికి సంబంధించి పార్టీ ఆదేశాలు అయితే జారీ చేసినట్టు, దానికి అనుగుణంగానే గిడుగు రుద్రరాజు పీసీసీ అధ్యక్ష పదవికి అయితే రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఢిల్లీ కేంద్రంగా ఆంధ్ర రాజకీయం అయితే నడుస్తుందని ప్రస్తుతం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనవరి 4వ తారీఖున అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీని వైసీపీ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జాయిన్ అయ్యారు. అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి పీసీసీ బాధ్యతలు షర్మిలాకి ఇస్తారంటూ వార్తలు అయితే చక్కెర్లు కొట్టాయి. కానీ మరొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం ఆలోచించారంటే ఎన్నికల సందర్భం కాబట్టి షర్మిలాని ఆంధ్రప్రదేశ్లో ఒక స్టార్ క్యాంపెయిన్గా ఉపయోగిస్తారు, కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తారంటే ఒక చర్చ అయితే నడిచింది. మరొక పక్క కాదు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా రాబోతుందనే ఒక వాదన కూడా నడిచింది. అయితే అనుభవం తక్కువ ఉంది, పూర్తిగా కాంగ్రెస్ పార్టీని నడిపించాలంటే అనుభవం ఉన్న నాయకుడు కావాలి. షర్మిలకు ప్రస్తుతం అనుభవం లేదు. రెండవది ఆవిడ స్టార్ క్యాంపెయినింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ అంటూ వార్తలు అయితే చక్కెర్లు కొట్టే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా అదే అనుకున్న పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పీసీసీ బాధ్యతలు తనకిస్తారంటూ 5వ తేదీనే మనం ఖచ్చితంగా ఆర్టీవీగా చెప్పాము. ఖర్గే తనకు హామీ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలకు షర్మిల రాబోతుందంటూ ఆర్టీవీ ముందే చెప్పింది. దాన్ని ఈరోజు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 17వ తారీఖులోగా తనకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పాలంటే షర్మిల కాంగ్రెస్ కండిషన్ పెట్టినట్టు, దానిలో భాగంగానే న్యాయ యాత్రలో ఉన్న రుద్రరాజును పిలిచి మాట్లాడి ఈరోజు రాజీనామా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ కార్యకర్తలు పనిచేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని షర్మిల తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించబోతుందంటూ సమాచారం వస్తుంది. 20వ తారీఖున పూర్తిగా అఫీషియల్గా తన బాధ్యతలు అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. 17వ తారీఖున ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 3 లిస్టులు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జోరు కూడా పెరుగుతుంది. అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రావడం ప్రారంభించారు. షర్మిల ప్రకటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆశావాహులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. షర్మిల వెంట చాలా మంది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు నడవడానికి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తి బాధ్యతను షర్మిల తీసుకున్నట్లయితే తెలుస్తున్న నేపథ్యంలో మరింత తాకిడి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధ్యక్షులుగా
సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితి. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండడంతో రాష్ట్ర రాజకీయాలు అన్నా చెల్లెల మధ్య నడిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ గిడుగు రుద్రరాజు అంటే శైలజానాథ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న తర్వాత గిడుగు రుద్రరాజుకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతల్ని కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ని ఒక స్పీడ్ తీసుకురావడం కోసం గిడుగు రుద్రరాజు పూర్తిగా పనిచేశాడనే చెప్పొచ్చు. ఇక్కడ కర్ణాటక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైనాట్ ఏపీ అంటూ ఒక నినాదాన్ని కూడా కాంగ్రెస్ ఇచ్చింది. ఆ నినాదానికి బేస్ అయ్యే ఈరోజు షర్మిలాని రాజకీయ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పీసీ అధ్యక్షులుగా నిర్మించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 20వ తారీఖున అఫీషియల్గా షర్మిల అయితే బాధ్యతలు తీసుకుంటారంటూ మనకి సమాచారం అయితే అందుతుంది మనోజ్. సురేంద్ర, ఒకవేళ షర్మిల కనుక పూర్తి స్థాయిలో ఏపీ పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు ఏ రకంగా మారే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే అటు టీడీపీ జనసేన కూటమితో వైసీపీని ఢీకొనే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. ఇక షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు పుంజుకునే అవకాశం ఉన్నది? పూర్తిగా కాంగ్రెస్ అయితే అదే ఆలోచనలో ఉంది. షర్మిల రాకతోటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును మాత్రం బాగా పెంచే అవకాశం అయితే షర్మిల తీసుకొస్తుందని చెప్పి కాంగ్రెస్ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. ఇప్పటికీ దాదాపు 3% ఉన్న ఓటింగ్ని దాదాపు 15% వరకు పెంచే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. షర్మిల రాకతోటి వైఎస్ఆర్సీపీలో ఎవరైతే టికెట్లు రాని వాళ్ళు ఉన్నారో, ఆశావాహులు ఉన్నారో, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు వచ్చే ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదా ఉన్న క్యాడర్ అంతా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వైసీపీకి వెళ్ళిన పరిస్థితి. మళ్ళీ షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో పూర్తి బాధ్యతలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా వైసీపీలో ఉండే క్యాడర్ అంతా కూడా సీనియర్ నాయకులంతా కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వైసీపీకి ఒక దెబ్బ అంటూ కూడా చాలా మంది విశ్లేషణలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల రావడం కాంగ్రెస్కి ఒక నూతన ఉత్తేజాన్ని తెస్తుందనే చెప్పాలి. పూర్తిగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రావడం, అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడంతో మరింత ముందుగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళడానికైతే ముందు అడుగులు పడినట్టయితే మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజకీయాలు ఎటు మారబోతున్నాయి అనేది చూడవచ్చు. ఇప్పటికే టీడీపీ జనసేన కూడా వైసీపీని ఢీకొనడానికి జోడీ కట్టిన పరిస్థితి. ఇద్దరు కూటమిగానే వైసీపీని ఎదుర్కొంటామని చెప్తున్న పరిస్థితిలో ఇప్పుడు షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే టీడీపీకి లాభం అంటూ టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీలో ఉన్న నేతలంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లుగా ఉన్న వాళ్ళే. మళ్ళీ షర్మిల కనుక ఇటు వస్తే వైసీపీకి నుంచి నేతలంతా కూడా కాంగ్రెస్ రావడం అవకాశం ఉంటుంది. దాని ద్వారా వైసీపీ నష్టపోతుందంటే ఒక ధీమాన్ని టీడీపీ చెబుతున్న పరిస్థితి. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల వైసీపీకి ఎటువంటి నష్టం లేదంటూ వైసీపీ నేతలు కూడా ధీమాగా చెప్తున్నా. రాష్ట్ర రాజకీయాలు మాత్రం పూర్తిగా అన్నా చెల్లెళ్ళ మధ్య నడిచే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా ఏపీ పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజు రాజీనామా తర్వాత ఇంకో రకంగా సంచలనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల ఒక నాయకత్వం తీసుకోబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన ఉద్యోగం కోసం తను ప్రయత్నం చేయబోతుంటే కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నప్పటికీ ఇక ఈ రోజు విషయంతో ఇది కాస్త లైన్ క్లియర్ తెలుస్తోంది. గిడుగు రుద్రరాజుకి రాజీనామా చేయమని చెప్పి అధిష్టానం ఆదేశించింది. ఆ అధిష్టానం ఆలోచన మేరకే గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఇక మల్లికార్జున్ ఖర్గే ఆయన నిన్న మణిపూర్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.